నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. 21వ డివిజన్ ప్రజలందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నేను చేసిన తప్పేంటి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తిగా నేను పోటీ చేశాను. ఎవరికి ఒక్క రూపాయి కూడా పంచలేదు, ఎవరికి తాగించలేదు, ఎవరికి తినిపించలేదు. నేను అదే అడుగుతున్నాను, మీరు నాకెందుకు ఓటేయలేదు? నేను ఒక క్లారిటీ విజన్తో ఉన్నాను. ఫ్యూచర్లో మన డివిజన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని నేను విజన్ కూడా మీకు ఇచ్చాను. చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చూడండి, మీకే తెలుస్తుంది. ఇవన్నీ నేను చేసిన పోరాటాలు, ఇవన్నీ కూడా. ఇది రోడ్డు సమస్య అయితే ఏంటి, ఇక చూడొచ్చు. ఒక్కొక్క పోరాటం. ఈవెన్ దో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కూడా నేను పోరాటం చేసి వచ్చాను. ఈ రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, మున్సిపల్ సమస్యలు, ఏదైనా కరోనా టైంలో నేను చేసిన పోరాటాలు, అదే కాదు స్టేట్ లెవెల్లో నేను చేసిన పోరాటాలు, సహాయాలు అన్నీ కూడా అన్ని కాదు, దాదాపు వందల సంఖ్యలో నేను ప్రోగ్రామ్స్ చేసినవి అన్ని కూడా నేను సమాజం కోసం చేసిన నా 10 సంవత్సరాల కష్టాన్ని కూడా ఇలాంటి బుక్ రూపంలో పంచాను. నేను మన కాలనీలో రోడ్డు సమస్యల మీద పోరాటం చేసినవి కూడా నేను ఇచ్చాను. అన్ని కూడా ఇచ్చాను నేను పోరాటం చేసిన. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 10ల సంఖ్యలో కాదు 30 సార్లు నేను బ్లడ్ డొనేషన్ ఇచ్చాను. ఇది కూడా నేను ఇందులో పెట్టాను. మన కాలనీ రోడ్డు సమస్యలు కూడా పెట్టాను. ఇవన్నీ ఇదైతే ఒక ఎత్తు అయితే, ఇవన్నీ నేను పంచిన ఏం చేయాలనుకుంటున్నాయో కూడా క్లారిటీగా రాసిచ్చాను. అదే కాకుండా ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. మా కాలనీలో దాదాపు 120 నుంచి 150 దాకా ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితులు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న రోడ్లు. వీటిని ఏ విధంగా కన్వర్ట్ చేసి ఏ విధంగా మంచిగా చేస్తాననేది కూడా నేను ఇచ్చాను. ఇవన్నీ రోడ్లు 120 నుంచి 150 రోడ్ల గురించి ఇచ్చాను, డ్రైనేజీల గురించి ఇచ్చాను, అన్నిటి గురించి ఇచ్చాను. నేను ఇచ్చినప్పటికీ కూడా నేను అదే అడుగుతున్నా, మీకెందుకు మనసు రాలే నాకు ఓటేయడానికి? కేవలం పైసలేనా? చదువుకున్న వాళ్ళు దాదాపు 88 మంది బ్యాలెట్ ఓటేసారు మన దగ్గర. ఇవన్నీ కూడా నేను ఇచ్చినాయి. చదువుకున్న వారు 88 మంది ఎలక్షన్ డ్యూటీకి వెళ్తూ 88 మంది బ్యాలెట్ ఓటు వేశారు. అందులో నాకు 4 ఓట్లు పడ్డాయి. ఇదంతా చదువుకున్న వ్యక్తులు ఆలోచించేయరా? కేవలం పైసలకే ఓటేస్తారా? మద్యానికే ఓటేస్తారా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే, సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ మన ఏరియా డెవలప్మెంట్ కోసం ఇన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ వస్తున్నా నేను. అలాంటిది కేవలం లక్షల రూపాయల జీతం ఉండి, కోట్ల రూపాయల బిల్డింగ్లు ఉండి, కేవలం వాడిచ్చే 1000 రూపాయలకు, వాడు తాగిచ్చే 500 రూపాయల బాటిల్కు మీరు అమ్ముడుపోతారా? ఎటుపోతుంది సమాజం? ప్రతి ఒక్కరు చెప్పే స్టేజ్లోనే ఉన్నారు మేధావులు. మన కాలనీలో ప్రతి ఒక్కరు చదువుకున్నవారు, చదువుకుంటూ టీచర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బోర్డుల మీద పెట్టి బోర్డు మీద రాస్తూ ఉంటారు, నీతిగా బతకాలి, అవినీతి చేయకూడదు, ఓటు అమ్ముకోకూడదు అని. మీ స్కూళ్ళలో మీరు చెప్తున్నారు కదా. బ్యాంకులలో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అన్ని సెక్టర్లో ఉన్న గొప్ప గొప్ప మేధావులు మన కాలనీలో ఉన్నారు. ఏ ఒక్కరికి అనిపించలేదా నా పోరాటం? మీకు కనిపించలేదా? నేను అదే అడుగుతున్నాను. కేవలం మద్యానికి, డబ్బులకు, వీటికేనా? ఎటుపోతుందండి? ఒక్కొక్కరు అబ్రాడ్లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళందరి పిల్లలందరూ కూడా అబ్రాడ్లో లక్షల రూపాయలు సంపాదిస్తూ అబ్రాడ్లో బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. కానీ వీళ్ళిచ్చే, పార్టీ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు కేవలం 500 మంది కోసం. ఈ 10 రోజుల ఈ ఎలక్షన్ జాతరలో మీరు కేవలం దక్కించుకున్నది 10,000 మాత్రమే. ఆ 10,000లో మందు ఖర్చు, మీకు ఇచ్చిన ఓటు ఖర్చు, రోజుకు 1000 రూపాయలు. మీరేమైనా లేబర్సా, కూలీలా? ఒక్కసారి నా ఆవేదన అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను? నెక్స్ట్ తరం భవిష్యత్తు మారాలంటే మీలా మేధావులందరూ కూడా ఓటింగ్ వ్యవస్థలో ప్రాపర్గా పార్టిసిపేట్ చేయాలి. అంతే తప్ప ఎవరో వచ్చారు ఏదో ఇచ్చారని మూర్ఖంగా మీరు ఓటేస్తే నిజంగా మనం బాగుపడం, మనతో పాటు మన సమాజాన్ని కూడా బాగుపరచలేం. నాకు అనిపిస్తుంది, ఎందుకు ఇంత నేను పోరాటం చేయాల్సింది? నేను తెచ్చుకోవాలంటే బీజేపీ టికెట్ తెచ్చుకోలేనా, కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోలేనా, టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకోలేనా? తెచ్చుకోవచ్చు, పైసలు వంచవచ్చు, తినిపించవచ్చు, తాగిపించవచ్చు, గెలవచ్చు. నా సిద్ధాంతం అది కాదు. గెలవడం ఒక్కటే నా లక్ష్యం అనుకుంటే నేను 2018 నుంచి ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నా, నేను ఎప్పుడో గెలుతూ. అది కాదు నా లక్ష్యం. మీరు మారాలి, మీ పిల్లలు మారాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి. ఆ లక్ష్యంతో నేను పోరాడుతున్నాను. దయచేసి ఆలోచించండి. మీరైనా ఒక్కసారి ఆలోచించండి, ఇకనైనా మారండి. రానున్న ఎలక్షన్స్ ఏవైనప్పటికీ కూడా ఇంటిలిపాత కూర్చొని ఆలోచించి మంచి వ్యవస్థ కోసం ఓటేయండి తప్ప ఇలాంటి నీచ వ్యవస్థకు ప్రోత్సహించకండి. మళ్ళీ మీరే అంటారు, ఎవడు రోడ్డు బాగు చేయట్లేదు, ఎవరు డ్రైనేజీలు బాగు చేయట్లేదు, ఎవరు మున్సిపల్ బండి కూడా రావట్లేదు, దోమల బండి కూడా రావట్లేదు అని మీరే కంప్లైంట్ చేస్తూ ఉంటారు.
మనమే అమ్ముడు పోయి మనమే కంప్లైంట్ చేస్తే ఎవరు తీర్చుతారు? నీతిగా నిజాయితీగా యుద్ధం చేస్తున్నా, పోరాటం చేస్తున్నా ఏ ఒక్కరోజు మీకు కనబడలేదా? అందరి మనసులో కూడా కోటశ్యామ్ గెలవాలి అంటున్నారు, కానీ నేనేం తప్పు చేశాను? మీకు ఓటు అయ్యేది అక్కడికి ఓటు మీకు కన్వర్ట్ కాలేకపోయాను. ఇది నా ఒక్కనే బాధ కాదు, రాష్ట్రం అంతగా చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు చాలా మొత్తం మంది కూడా ఓడిపోయారు. నాకు వచ్చా 227 మంది నన్ను ఆదరించారు. అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను 3500 మందిలో 227 మంది అయినా నన్ను ఆదరించారు. నా విజన్ నచ్చింది, నా ఆలోచన నచ్చింది అని నేను సంతోషపడుతున్నాను. దయచేసి నేను గెలుపు ఓటముల గురించి మాట్లాడడం లేదు, మార్పు గురించి మాట్లాడుతున్నాను, లక్ష్యం గురించి మాట్లాడుతున్నాను, మీ కుటుంబ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను, మీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. మీకు తెలుసా ఇన్ని విధాలుగా చెప్పాను. డ్రగ్స్ గంజాయి కరీంనగర్ కాదు, విద్యానగర్ ఏరియాలో, మన ఏరియాలో విచ్చలవిడిగా దొరుకుతుంది. చాలా మంది చాలా విధాలుగా పిల్లలందరూ ఖరాబ్ అవుతున్నారని అది కూడా చెప్పినప్పుడు కూడా తల్లిదండ్రులు మారకుండా అదే వ్యవస్థకు మళ్ళీ ఓటేస్తే, మాలాంటి వ్యక్తులకు ఓటేయకుంటే మేము ఏ విధంగా మార్చగలుగుతాం? ఒక ఆవేదన నేను ప్రశ్నిస్తున్నాను. 21 డివిజన్ ప్రజలందరినీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేనేం తప్పు చేశాను? కేవలం పైసలు వంచకపోవడం నా తప్ప, తాగిపియకపోవడం నా తప్ప, మందు ఈ బిర్యానీలు అవన్నీ పెట్టకపోవడం నా తప్ప? ఆలోచించండి, మంచి మనసుతో ఆలోచించి నెక్స్ట్ టైం అయినా మారి మంచి సమాజం కోసం ఓటు వేస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.